చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అమెరికాలో జరిగినటువంటి ఒక దారుణమైనటువంటి సంఘటనకు సంబంధించి న్యూస్తో మీ ముందుకు వచ్చాను. ఇది వినడానికి చూడడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు. జీవితం క్షణికం, ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. కొన్నిసార్లు అవతల వాళ్ళు చేసినటువంటి తప్పిదాలకు కూడా మనం ప్రాణంతో దానికి ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. అలాంటి ఒక ఘటన నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అమెరికాలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్కు చెందినటువంటి కుటుంబం ఈ ప్రమాదంలో సజీవ దహనమైంది. ఈ ఘటన డల్లాస్లో చోటు చేసుకుంది. డల్లాస్లో నివాసం ఉంటున్నటువంటి శ్రీ వెంకట్ తేజస్విని దంపతులు తమ పిల్లలతో కలిసి సెలవుల్లో అట్లాంటా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గ్రీన్ కౌంటీ వద్ద రాంగ్ రూట్లో కారును బలంగా ఢీకొట్టింది ఒక మినీ ట్రక్కు. అయితే కారులో మంటలు చెలరేగి ఆ నలుగురు, తల్లి, తండ్రి, 2 పిల్లలు, నలుగురు కూడా సజీవ దహనమయ్యారు. శ్రీ వెంకట్ తేజస్విని స్వస్థలం హైదరాబాద్లోని కొంపల్లిగా తెలుస్తోంది. మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. కారు దగ్ధం అవుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఫ్యామిలీ అంతా కూడా, 2 తల్లి, తండ్రి, 2 పిల్లలు అదే కారులో ఉన్నారు. ఎగిసిపడుతున్నటువంటి ఆ మంటల్లో సజీవ దహనం అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వినడానికే హృదయ విదారకరమైనటువంటి సంఘటన. అప్పటి వరకు సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వారం రోజుల పాటు చాలా సంతోషంగా గడిపి సొంత ఇంటికి వెళ్తున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎవరో చేసిన తప్పుకు, ఎవరో రాంగ్ రూట్లో వచ్చి వీరు వెళ్తున్నటువంటి కారును ఢీకొట్టిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో వాళ్ళు ఉన్నటువంటి కారులో వాళ్ళు బయటికి రాలేకపోయారు. కారుని అన్లాక్ చేసుకుని బయటికి వెళ్ళేంత సమయం కానీ ఆ క్షణంలో వారికి ఆ స్కోప్ కానీ దొరకలేదు. ఈ తరుణంలో బయటికి రాలేక మంటల్లో చిక్కుకొని లోపల కాలిపోయినటువంటి పరిస్థితి. ఫ్యామిలీ అంతా కూడా సజీవ దహనమయ్యారు. ఈ ఘటన ఒక్కసారిగా హైదరాబాద్లో ఉన్నటువంటి తమ కుటుంబ సభ్యుల్ని షాక్కు గురి చేసింది. మరి ఫ్రెండ్స్ అందరూ కూడా గుండెలు బాదుకొని ఏడుస్తున్నటువంటి పరిస్థితి. మంచి కెరీర్ కోసం అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యి, బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించి అక్కడే సెటిల్ అయ్యి పెళ్లి చేసుకొని ఒక 2 పిల్లలతో చాలా సంతోషంగా ఉన్న కుటుంబం అప్పటి వరకు తమ సిస్టర్ ఇంటికి వెళ్ళి, తమ అక్క ఇంటికి వెళ్ళి చాలా హాయిగా గడిపొచ్చినటువంటి కుటుంబం వారం రోజుల పాటు రాంగ్ రూట్లో వచ్చిన ఒక ట్రక్ వారి కారుని ఢీకొనడంతో ఒక్కసారిగా వాళ్ళు ఉన్నటువంటి కారులో మంటలు చెలరేగి ఆ ప్రమాదం నుంచి కనీసం తప్పించుకునే అవకాశం కూడా లేక కుటుంబం అంతా కూడా ఆ మంటల్లో సజీవ దహనం అయ్యారు. ఈ విషయం తెలుసుకొని హైదరాబాద్లో ఉన్న వాళ్ళ కుటుంబం గుండెలు అవిసేలా ఏడుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శిల్పాని అడిగి తెలుసుకుందాం. శిల్ప, డీటెయిల్స్ ఏంటి? ఒక రాంగ్ రూట్లో వచ్చిన ఒక ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది అంటూ తెలుస్తుంది. ఓవరాల్గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? రైట్, మరొకసారి కనెక్ట్ చేయండి. శ్రీ వెంకట్ తేజస్విని స్వస్థలం హైదరాబాద్లోని కొంపల్లిగా తెలుస్తుంది. వారికి 2 పిల్లలు. సెలవుల నేపథ్యంలో తమ అక్క ఇంటికి వెళ్ళి ఒక వారం రోజులు అక్కడ సంతోషంగా గడిపి తిరిగి వస్తున్న సమయంలో రాంగ్ రూట్లో వచ్చిన ఒక ట్రక్కు వాళ్ళ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలోనే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. ఆ కుటుంబం అంతా కూడా కనీసం ఆ ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం లేక సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదం జరుగుతున్న సమయంలో కనీసం దగ్గరలో ఎవరు
సహాయం చేసే అవకాశం కూడా లేకపోవడంతో ఇక తప్పించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. రైట్, మా ప్రతినిధి శిల్ప ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. శిల్ప, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? హైదరాబాద్ స్వస్థలంగా తెలుస్తుంది. అక్కడి ప్రమాదానికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ప్రమాదం ఎలా జరిగింది? పూర్తి స్థాయిలో డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? అధికారులు ఏమైనా చెప్పినట్లుగా సమాచారం ఉందా? ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందినటువంటి నిండు కుటుంబం సజీవ దహనమైంది. కోంపల్లి ప్రాంతానికి చెందినటువంటి వెంకటేష్ తేజస్వి దంపతులు 3 ఏళ్ల క్రితం అమెరికాలోని డాలస్ వెళ్లి సెటిల్ అయ్యారు. ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఈ సమయంలోనే వాళ్ళకు వారం రోజులు సెలవు దొరకడంతో వాళ్ళ అక్క వాళ్ళు కూడా అక్కడ అమెరికాలోనే ఉంటారు. అక్కడ వారం రోజుల పాటు అక్కడ కుటుంబ సభ్యులతో గడిపారు. అనంతరం తిరిగి వస్తుండగా ఎదురుగా మినీ ట్రక్ అనేది వాళ్ళకి రాంగ్ రూట్ లో వచ్చింది. రాంగ్ రూట్ లో వచ్చి కార్ని బలవంతంగా ఢీకొనడంతో వెంటనే మంటలు చెలరేగడంతో ముగ్గురు కూడా సజీవ దహనమైనట్టు కూడా తెలుస్తుంది. అక్కడనే స్పాట్ లోనే మొత్తం అక్కడికి బాడీ మొత్తం కూడా కాలిపోయినట్లు కూడా తెలుస్తుంది. అందరు కుటుంబ సమేతంగా కూడా అక్కడికి వెళ్లారు. కానీ మొత్తం కూడా ఒక ఆనంద క్షణాలు గడిపిన అనంతరం తిరిగి వస్తుండగా ఈ విధంగా సజీవ దహనమయ్యారు. మొత్తం కూడా బాడీ పార్ట్స్ కూడా ఏం దొరకకుండా మొత్తం కూడా ఇప్పుడు ప్రాథమికంగా పోలీసులు ట్రక్ డ్రైవర్ దే నిర్లక్ష్యం కారణంగానే ఆయనే రాంపూర్లో వచ్చి ఈ విధంగా బలంగా ఢీకొట్టడం వలన ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా ఒకవైపు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అండ్ ఇంకోవైపు వాళ్ళకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎముకలు కావచ్చు మొత్తం కూడా ఇటు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఎందుకంటే DNA టెస్ట్ల ద్వారా ఆ మృతదేహాన్ని కనుగొనే కూడా అనంతరం ఇక్కడికి పంపించే అవకాశం ఉంది. దీంతో తల్లిదండ్రులు ఇటు కుటుంబ సభ్యులకు సంబంధించిన వెంకటేష్ అదేవిధంగా తేజస్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. అటు అమెరికాలో మా కొడుకు బిడ్డలు అక్కడికి వెళ్ళి మంచిగా సెటిల్ అయ్యారు, మంచిగా ఇప్పుడిప్పుడే ఫ్యామిలీ మంచి లీడ్ చేస్తున్నారు అని అనుకున్న సమయంలోనే ఈ విధంగా అనుకోని మృత్యు వచ్చి ఈ విధంగా తీసుకెళ్తుందని కూడా ఎవరు కూడా ఊహించుకోలేదు. దీంతో అందరు కూడా శోభ సముద్రంలో మొత్తం కూడా మునిగిపోయారు. ఇక్కడే హైదరాబాద్ లోని కోంపల్లి ప్రస్తుతం వాళ్ళు నివసించే వాళ్ళు 3 ఏళ్ల క్రితం అమెరికాకి వెళ్ళారు. అక్కడ సెటిల్ అయ్యి మంచిగా లీడ్ చేస్తున్నారు అని అనుకున్నారు. కానీ ఈ సమయంలో ఇలా కావడంతో అందరు కూడా కన్నీరు మున్నూరుగా వినిపిస్తున్నారు. దీంతో ఇప్పటికే డిఎన్ఏ శాంపుల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ వచ్చాక ఇక్కడికి పంపించే అవకాశం ఉంది. దీంతో వాళ్ళని కడసారి చూసుకోవడానికి కూడా వీలు లేకపోవడంతో ఇటు కుటుంబ సభ్యులు తేజస్వికి సంబంధించినటువంటి అటు అక్కవారు వాళ్ళు కావచ్చు, వాళ్ళ అమ్మవారు కావచ్చు పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. మొత్తం కూడా ఒక విషాద ఛాయలు అలుముతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కోంపల్లి దగ్గర ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకున్నారు. మొత్తం మీద ఒకవైపు పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మొత్తం మంటలు వెంటనే స్పాట్ లోనే చెలరేగడంతో మొత్తం సజీవ దహనం అయ్యారు. ఇక్కడికి అసలు బాడీ పార్ట్స్ కూడా దొరకకుండా కావడంతో ఈ విధంగా మాటలకు అందని విధంగా ఇలాంటి విషయాలను చోటు చేసుకోవడంతో ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి అయితే ఉన్నారు. ఇప్పటికే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ మరొక దారుణమైన విషయం, ఇంత గొప్ప జీవితాన్ని అక్కడ అనుభవిస్తున్న ఈ కుటుంబానికి కనీసం వాళ్ళ సొంత కుటుంబం కడసారి చూసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. పూర్తిగా ఆ కారు ప్రమాదంలో సజీవ దహనం అయిపోయారు. సహజంగా ఇంకే కారణం వల్ల అయినా సరే వేరే దేశాల్లో ఒకవేళ ఇలా మరణిస్తే సొంత కుటుంబానికి వాళ్ళ మృతదేహాలను సహజంగా పంపిస్తూ ఉంటారు. కానీ పాపం ఇక్కడ వాళ్ళ కుటుంబం ఆ అవకాశానికి కూడా నోచుకోలేదు, కడసాటి వీడ్కోలకు కూడా నోచుకోలేదు. జస్ట్ అక్కడ ఏదో జరిగింది, ఇలా జరిగిందట అని తెలుసుకొని దాన్ని జీర్ణించుకోలేక దాన్ని యాక్సెప్ట్ చేయలేక ఇక్కడ గుండెలు అవిసేలా ఏడుస్తున్నారే తప్ప కనీసం ఒక్కసారి చివరిగా వెంకట్ తల్లిదండ్రులకు కానీ తేజస్వి తల్లిదండ్రులకు కానీ లేదంటే